రాష్ట్రం విడిపోయిన తర్వాత సుదీర్ఘ కాలం పాటు అంటే దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కష్టకాలం వచ్చింది. అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కనీసం ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఇక్కడ బీజేపీ ఎంట్రీ ఇవ్వడం, బీజేపీ విపరీతంగా పుంజుకుంటాం, అటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓవరాల్గా వాళ్ళు బీజేపీ స్టాండర్డ్స్ పెరగడము, అనూహ్యంగా కాంగ్రెస్కి ఒక జోష్ పెరగడము, అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు మెజార్టీ స్థానాల్లో గెలవడము, ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం, ఆ తర్వాత పార్లమెంట్ స్థానాలకు సంబంధించి సగం సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలవడము, ఆ తర్వాత బీజేపీ కూడా తన ప్రస్తావనని తన ఉనికిని పెంచుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ అయిపోతూ వస్తుంది. అసెంబ్లీలో కొన్ని సీట్లు గెలిచినప్పటికీ కూడా పార్లమెంట్లో మాత్రం ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నడుస్తుంది. మొన్నటిదాకా కవిత అరెస్ట్కి సంబంధించి ఒక ఆలోచనలో ఉన్నారు. కవిత అరెస్ట్ బయటకు రావాలి, బయటకు వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించి పునర్నిర్మాణం మీద, పార్టీ కార్యాచరణ మీద, పార్టీలో ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలి, నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలకు సంబంధించి మార్పులు ఏమైనా చేయాలా, లేదంటే ఆ కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఇవ్వాలా, ఇలాంటి సమీక్షలన్నీ కూడా చేయాలని చెప్పేసి భావిస్తూ వచ్చారు. అయితే అప్పుడు కవిత అరెస్ట్ అవ్వడము, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మొత్తము బీఆర్ఎస్ మీద ఉండడము, ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు కానివ్వండి, అలాగే కాంగ్రెస్ సంబంధించిన నేతలు మాత్రం పదే పదే కవిత ఇష్యూని బయటికి తీసుకొచ్చి బీఆర్ఎస్ని కామెంట్ చేయడం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కవిత బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు పార్టీకి సంబంధించి ప్రక్షాళన మీద ఫుల్ ఫోకస్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కొంతమంది రాజీనామా చేసో, లేదంటే కొంతమంది పార్టీ మానేటువంటి ప్రక్రియ కూడా మనం చూస్తూ వచ్చాము. చాలా సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా జరుగుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, దాని తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇవన్నీ జరగాల్సినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి పార్టీ ప్రక్షాళనకు సంబంధించి, పార్టీలో మార్పులకు సంబంధించి ఏం చేయాలి అని చెప్పేసి కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది. అయితే దీనికి సంబంధించి ట్రబుల్ షూటర్ హరీష్ రావుని రంగంలోకి దింపాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారట. హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారంట. రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ప్రక్షాళనకు సంబంధించి హరీష్ రావుకి బాధ్యతలు ఇస్తే హరీష్ రావు చక్కగా సరిదిద్దుతారని చెప్పేసి కూడా ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఆయన కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలపైన కూడా మాట్లాడుతూ వస్తున్నారు. కవిత కూడా ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి మళ్ళీ పాలిటిక్స్లో అలాగే యాక్టివ్ అయ్యే విధంగా కూడా ప్లాన్ చేస్తూ వస్తున్నారు. హరీష్ రావుకి పార్టీకి సంబంధించిన బాధ్యతలను అప్పచెప్పి, పార్టీకి సంబంధించి అంటే ముఖ్యంగా ఏవైతే నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఫెయిల్యూర్స్ని ముందుగా ఎలా ఎండగట్టాలనే దానిపైన కానివ్వండి, లేదంటే బయటకు వచ్చి ఎలా మాట్లాడాలి అనే అంశాలపైన కానివ్వండి, హరీష్ రావు నేతల మధ్య కొంత సఖ్యతను ఏర్పాటు చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఆయన్ని పార్టీకి సంబంధించిన బాధ్యతలు అప్పచెడితే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి బలోపేతమవుతుందంటూ కూడా కేసీఆర్ భావిస్తున్నారట. అయితే దానికి సంబంధించి కేటీఆర్ కవితతో చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా కేటీఆర్కి మళ్ళీ తిరిగి ఆ పగ్గాలు అప్పచెప్పకుండా హరీష్ రావుకి ఇస్తే పార్టీని బలోపేతం చేస్తారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి చాలామంది బీఆర్ఎస్ సంబంధించిన చాలామంది సీనియర్ నేతలు కూడా చెప్తూ వస్తున్నట్టు సమాచారం. మరి ఇది ఇంతవరకు వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే మాత్రము బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ నలుగురు నేతలపైన ఉంది. కేసీఆర్ కూడా త్వరలోనే బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పులపైన, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలపైన, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలపైన కూడా మేము బయటకు వచ్చి మాట్లాడతామంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ కూడా ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ చేసిన ప్రతి తప్పుల్ని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఎండగడుతూ ఉన్నారు. హరీష్ రావు కూడా దాని మీద ఫైట్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు కవిత కూడా జోడైంది కాబట్టి ఈ నలుగురు మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే మాత్రము మళ్ళీ బీఆర్ఎస్కి పునర్వైభవం వస్తుందని చెప్పేసి ఇటు కార్యకర్తలు, నేతలు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ నేతలు అలాగే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరితో కలిసి ఒక కీలక సమావేశాన్ని కూడా కేసీఆర్ నిర్వహించబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. కేసీఆర్ నిర్వహించిన తర్వాత పార్టీకి సంబంధించి పదవులు ఎవరికి ఇవ్వాలి, లేదంటే పార్టీ ప్రక్షాళన పైన ఏ నియోజకవర్గాలకు సంబంధించి జోనల్ వారీగా, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఎలా చేయాలని చెప్పేసి కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వీటన్నిటి మీద చేసిన తర్వాత కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణని రూపొందించబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు కేసీఆర్ కూడా బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఒక బస్సు యాత్ర ద్వారానో, లేదంటే నియోజకవర్గానికి సంబంధించి జిల్లాకి సంబంధించినటువంటి మీటింగులు పెట్టు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలను, అలాగే ఆ నియోజకవర్గాల్లో ఆ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మైనస్లు ప్లస్లు ఏంటని తెలుసుకున్న తర్వాత వాటన్నిటికి సంబంధించి కూడా ఒక కార్యాచరణని, ఒక రూపకల్పన చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని రాబోయే ఎన్నికలకు సిద్ధం చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కేసీఆర్ కార్యాచరణ, వ్యూహరచన కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే మాత్రం బీఆర్ఎస్ మళ్ళీ
ఫుల్ జోష్లో వచ్చి గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి క్యాడర్ని లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి ఉత్తేజంతో బయటకు తీసుకొచ్చే ప్రక్రియ మాత్రము కేసీఆర్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది.